కాలజ్ఞానం మే 12 నుండి మే 18, 2024 వరకు వార ఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలను నిరూపించుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి కార్యకలాపాలు పెరిగిపోతాయి. ఉద్యోగంలో కాస్తంత పనిభారం ఉంటుంది. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. బంధువుల మాట పడాల్సి వస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. బంధుమిత్రుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరిస్థితి ఇది వరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. సొంత నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ధనపరంగా కొద్దిగా మోసపోయే సూచనలు సైతం ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పెండింగ్ పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. చిన్న చితిక సమస్యలున్నా అధిగమిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుండి బయటపడతారు. ముఖ్యమైన కార్యకలాపాలని నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా ఒత్తిడి నుండి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుండి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తదుపరి సింహరాశి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం సైతం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. స్తోమతకు మించి మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కన్యారాశి. చిన్న చితక సమస్యలు ఉండవచ్చు. స్వల్ప అనారోగ్యం కూడా అవకాశం ఉంది. అయితే ఇతర పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొన్ని ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. కొద్దిపాటి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటి వ్యవహారం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు ఆశాజనకంగా పూర్తవుతాయి. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయాణాల్లోనూ ఆరోగ్యం విషయంలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. తదుపరి వృశ్చికం రాశి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్ళెం వేయగలుగుతారు.
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. అయితే అధికారుల మద్దతు ఉంటుంది. అనుకోని ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి విషయంలో కొద్దిగా మోసపోయే సూచనలు సైతం ఉన్నాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బకాయిలు వసూలవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి నిపుణులకు ఆదరణ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలకు కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం సైతం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పనిభారం తగ్గి సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. మిత్రులతో అకారణ వివాదాలు తలెత్తే సూచనలు సైతం ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాల వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికి హామీలు ఉండడం కానీ వాగ్దానాలు చేయడం కానీ చేయకపోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారం ఒకటి అనుకోకుండా అనుకూలం అవుతుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలు సైతం ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ఆదాయం ఆరోగ్యం సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వారమంతా ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు సైతం పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాల వారికి డిమాండ్ పెరుగుతుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్లే సూచనలు సైతం ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు చికాకులు తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది. కార్యసిద్ధికి వ్యవహార జయానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు సైతం ఏర్పడతాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరు అపనిందలు చేయడం కానీ దుష్ప్రచారం చేయడం కానీ జరుగుతుంది. మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. వృధా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. తండ్రి వైపు బంధువుల నుండి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు.